దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనలను దర్శిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. మన దేవుడు మంచివాడు, గొప్పవాడు. మన జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా నుంచి ఉన్నారు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా మన జీవితంలో ప్రతి సెకండ్ కూడా మనలను కాపాడుతూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, సహాయము చేస్తూ ఉన్నారు. అనేక సమయాలలో దేవునికి దూరంగా ఉన్నప్పటికీ, దేవుని మాట విననప్పటికీ కూడా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నారు. మనతోనే ఆయన ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఉదయ కాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయము చేయమని యేసు నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తూ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మేలు చేయడం నీ చేతిలో ఉన్నప్పుడు, నీ చేతనైనప్పుడు యోగ్యులైనటువంటి వారికి, అవస్థతలో ఉన్నటువంటి వారికి నీవు మేలు చేయము, సహాయము చేయము, వారిని ఆదరించుము, ఆ విషయంలో వెనుకంజ వేయకుము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఎవరికి సహాయం చేస్తాం, ఎవరికి మేలు చేస్తాము అంటే, మనమంటే ఎవరికి బాగా ఇష్టమో, ఎవరైతే మన మాట వింటారో, ఎవరైతే మనం చెప్పింది చేస్తారో వారికి మనం సహాయం చేయడానికి, ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో వారిని ప్రేమించడానికి, వారికి మన యొక్క సహాయం అందించడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తూ ఉంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు అతడు స్నేహితుడైన, బంధువైన, నీ శత్రువు అయినప్పటికీ కూడా నీవు మేలు చేయము. ఆ విషయంలో నీవు వెనుకాడవద్దు. ఖచ్చితంగా నీవు అతన్ని ప్రేమించాలి, ఖచ్చితంగా అతనికి మేలు చేయము. దేవుని బిడ్డలారా, ఒకవేళ మేలు చేయకపోతే అది పాపము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సహాయం చేసే ఒక స్థితిలో నిన్ను దేవుడు పెట్టినప్పుడు, ఇతరులను ఆదరించే స్థితిలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు, ఆ వ్యక్తులకు నీవు సహాయము చేయాలి. ఆ వ్యక్తులను ఆదరించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని బిడ్డలారా, మదర్ తెరీసా తల్లిగారి జీవితంలో మనం చూసినప్పుడు ఆమె ఎవరి మధ్య పరిచర్య చేసింది? ఆమె కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసింది. దేవుని బిడ్డలతో చాలామంది కుష్ఠరోగులు రోడ్డు మీద వారు ఉన్నప్పుడు, ఎవరు కూడా సహాయము చేయనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, వ్యాధితో వారు బాధపడుతున్నటువంటి సమయంలో ఎవ్వరూ కూడా వాటిని పట్టించుకోలేదు. అటువంటి పరిస్థితులలో మదర్ తెరీసా ఆ కుష్ఠరోగులను ఆదరించింది. ఆ కుష్ఠరోగులను హక్కున చేర్చుకొని, ఆ కుష్ఠరోగులకు ఉన్నటువంటి ఆ పుండును, ఆ గాయమును, ఆ రసని ఆమె కడిగి వారికి కట్లు కట్టి వారికి పరిచర్య మదర్ తెరీసా చేసింది. లోకమంతా కూడా ఆమెను అసహించుకున్నారు. లోకమంతా కూడా ఆమెకు దూరమైపోయారు. ఎందుకంటే కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తుంది కాబట్టి. కానీ ఆమె ఎవరిని కూడా పట్టించుకోలేదండి, ఎవరి మాట వినలేదు. ఆమెకు ఆ కుష్ఠరోగులకు మేలు చేయాలి, సహాయం చేయాలి, వారిని ఆదరించాలి అని ఆమె అనుకుంది. ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఆమె వెళ్ళి వారికి సహాయం చేసింది, పరిచర్య చేసింది, ఆదరించింది. ఇప్పటికీ కూడా ఆమె ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయినట్లుగా
ఆమె యొక్క స్థానాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇతరులకు సహాయం చేయాలి అని అనుకొని దేవుని బిడ్డలారా కుష్ఠరోగులకు సహాయం చేసింది. వారిని ఆదరించి వారిని హక్కున చేర్చుకుని ప్రేమించినట్లుగా మనం చూస్తాం. మంచి వారికి కాదు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి కాదు, గాయములతో మరి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తులను ఆదరించింది. వాక్యం తెలియజేస్తుంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు వారికి సహాయం చేయము. దీని బిడ్డల వాక్యంలో మనం చూస్తే గనక కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనంలో, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. మేలు చేయము, సహాయము చేయము, అప్పుడు నీవు జీవిస్తావు. దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు యోగ్యులైనటువంటి వారికి సహాయం చేయము, మేలు చేయము అని తెలియజేస్తూ ఉంది. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అటువంటి సహాయము అనేక మందికి మనము చేయుదుముగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మేలు చేయుట, సహాయం చేయుట, ప్రేమించుట మాకు చేతనైనప్పుడు సహాయం చేయమన్నావు ప్రభా. మేలు చేయమని సెలవిచ్చాం. మేము అటువంటి మార్గంలో నడవడానికి, మేము అటువంటి పనులు చేయడానికి, అటువంటి మేలు సహాయం ఇతరులకు చేయుటకు ఒక మంచి మనస్సును దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.